Welcome to the lesson 16 of complete HTML and CSS course guys. సో ఈ పర్టికులర్ లెసన్ లో మనం సైడ్ బార్ అయితే ఎగ్జాక్ట్ గా డిజైన్ చేద్దాం. దీంతో పాటు మనం టాప్ హెడర్ లో చూసినట్లయితే మనకి డిఫరెంట్ ఐకాన్స్ అయితే ఉన్నాయి. సో వీటి మీద మనం హోవర్ చేసేటప్పుడు మనకి బాటమ్ లో చిన్న టూల్ టిప్ అయితే వస్తుంది. సో దీన్ని కూడా మనం ఇదే లెసన్ లో అయితే యాడ్ చేయబోతున్నాం. అండ్ దాంతో పాటు మనకి ఒక రోలో ఇక్కడ 4 అయితే ఉన్నాయి కదా. సో 4 వీడియో ప్రివ్యూ కార్డ్స్ అయితే మన దీంట్లో కూడా మనం ఇదే వీడియోలో అయితే సెట్ చేద్దాం. అండ్ దీంతో పాటు ఇంకా ఏవైనా చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నట్లయితే వాటిని కూడా మనం ఇదే లెసన్లో అయితే కంప్లీట్ చేద్దాం. సో స్టార్టింగ్ మనం మన సైడ్ బార్ని అయితే డిజైన్ చేద్దాం. సో మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే సైడ్ బార్లో మనకి డిఫరెంట్ ఐకాన్స్ అయితే ఉన్నాయి. సో సేమ్ మన హెడర్ ఐకాన్స్ని ఎలా అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామో అదే విధంగా మీరు కూడా వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకొని ఇంకో ఫోల్డర్లో అయితే పెట్టుకోండి అనమాట. సో నేనైతే ఆల్రెడీ వీటన్నిటిని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. సో మీరు VS కోడ్లో లెఫ్ట్ సైడ్ అయితే చూడొచ్చు. సో సైడ్ బార్ ఐకాన్స్లో వీటన్నిటిని అయితే మనం స్టోర్ చేసుకున్నాం. సో వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ మనం youtube.html అయితే ఉన్నాం అనమాట. సో ఇప్పుడు మనం సైడ్ బార్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో మన సైడ్ బార్కి సంబంధించిన డివిజన్ అయితే ఇక్కడ ఉంది. సో ప్రీవియస్గా మనం ఈ పర్టికులర్ సైడ్ బార్ డివిజన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ని బ్లాక్ని అయితే పెట్టామన్నమాట. అండ్ ఇప్పుడు మనం సేమ్ హెడర్ కోసం మనం ఎలా అయితే డిఫరెంట్ CSS ఫైల్ని క్రియేట్ చేసామో అదే విధంగా మనం సైడ్ బార్ కోసం ఇంకో ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ మనం దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం గ్లోబల్గా ఇంకో CSS ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం. సో దీన్ని మనం సైడ్ బార్ డాట్ CSS అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం సైడ్ బార్కి సంబంధించిన స్టైల్స్ అన్ని ఈ పర్టికులర్ ఫైల్ అయితే చేయబోతున్నాం అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఈ youtube.html లో కూడా లోడ్ చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం టాప్లోకి వెళ్ళిపోయి ఇంకో లింక్ ట్యాగ్ యూజ్ చేసి దీంట్లో ఇప్పుడు మనం సైడ్ బార్ డాట్ CSSని కూడా లింక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని అయితే కొంచెం మినిమైజ్ చేసుకుందాం. సో లెఫ్ట్ సైడ్ మనం చూస్తూ ఈజీగా డిజైన్ కూడా చేయొచ్చు అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం సైడ్ బార్ దగ్గరికి వెళ్ళినట్లయితే స్టార్టింగ్ మనం దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ని బ్లాక్ యాడ్ చేసాం కదా. ఆ పర్టికులర్ స్టైల్స్ మనం దేంట్లో యాడ్ చేసాం. సో వాటిని మనం header.cssలో అయితే యాడ్ చేసాం అనమాట. సో దీంట్లో మనం చూడొచ్చు. సో సైడ్ బార్కి సంబంధించిన స్టైల్స్ అయితే మనకి దీంట్లో ఉన్నాయి. సో దీన్ని ఎక్కడి నుంచి మనం సింపుల్గా ఇప్పుడు కట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనకి సైడ్ బార్కి సంబంధించిన కలర్ అయితే రిమూవ్ అయింది. సో దీన్ని ఇప్పుడు మనం సైడ్ బార్ డాట్ CSSలో అయితే పేస్ట్ చేద్దాం అనమాట. సో సైడ్ బార్కి సంబంధించిన స్టైల్స్ అని మనకి ఈ పర్టికులర్ డివిజన్లో అయితే ఉంటాయి అనమాట. అండ్ స్టార్టింగ్ మనం దీనికి బ్లాక్ ఉంది కదా. సో దీన్ని ఇప్పుడు మనం వైట్లోకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి నార్మల్గా అయితే ఉంది. అండ్ దీంతో పాటు మనం కలర్ని బ్లాక్లోకి అయితే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం మన మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి సైడ్ బార్లో టోటల్గా 6 ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిని అయితే మనం స్టార్టింగ్ క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా మన వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. అండ్ VS కోడ్ని ఓపెన్ చేసి youtube.htmlలో ఈ పర్టికులర్ సైడ్ బార్ డివిజన్లో ఇప్పుడు మనం ఆ ఐటమ్స్ని అయితే యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నుంచి దీన్ని రిమూవ్ చేద్దాం. సో స్టార్టింగ్ మనం ఒక డివిజన్ని క్రియేట్ చేసి దీనికి క్లాస్ నేమ్ని అయితే ఇద్దాం అనమాట. సో దీన్ని మనం ఐటమ్ అనుకుంటున్నాం కాబట్టి సైడ్ బార్ ఐటమ్ అని అయితే చెప్దాం అనమాట. టోటల్గా మనకి 6 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని కాపీ చేసుకొని టోటల్గా మనం 6 టైమ్స్ అయితే రిపీట్ చేద్దాం. సో ఇప్పుడు మనం 6 ఐటమ్స్ని అయితే క్రియేట్ చేసాం. సో సింపుల్గా సైడ్ బార్ డాట్ CSSలోకి వెళ్ళిపోయి దీనికి మనం స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ని అయితే ప్రొవైడ్ చేద్దాం అనమాట. సో సింపుల్గా ఐటమ్ అని అనుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ని గ్రే అని అయితే చెప్దాం అనమాట. అండ్ దీంతో పాటు మనం హైట్ని కూడా ప్రొవైడ్ చేద్దాం అనమాట. సో ఒక 35 px అయితే చెప్దాం. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఐటమ్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ అయ్యిందనమాట. సో ఇంకా ప్రాపర్గా మనకి ఇండివిజువల్గా ఐటమ్స్ కనిపించాలంటే మనం మార్జిన్ అయితే క్రియేట్ చేద్దాం. సో మార్జిన్ బాటమ్ని ఒక 2 px అయితే చెప్దాం. సో ఇప్పుడు మనకి డివిజన్స్ అయితే ఇండివిజువల్గా అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం చూడొచ్చు. అండ్ దీంతో పాటు కొంచెం మనకి మన ఐటమ్స్ చిన్నగా ఉన్నట్లు ఉన్నాయి కదా. సో హైట్ని అయితే మనం కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో హైట్ని మనం 45 px అయితే చెప్దాం. అండ్ దీంతో పాటు మనకి ఎగ్జాక్ట్గా గ్రే కలర్ అయితే లేదు. సో దీన్ని మనం కొంచెం అడ్జస్ట్ కూడా చేసుకుందాం. సో ఇప్పుడు మనం రెండింటిని కంపేర్ అయితే చేయొచ్చు. సో మనకి ఇంచుమించుగా అయితే సరిపోతుంది. అండ్ దీంతో పాటు ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం ఎప్పుడైతే ఐటమ్ మీద హోవర్ చేస్తున్నామో అప్పుడు మాత్రమే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో ఎప్పుడైతే ఆ ఐటమ్ మీద హోవర్ చేస్తామో అప్పుడు మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటట్లయితే చేయాలి.
సో సింపుల్గా ఇప్పుడు మనం VS కోడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని డైరెక్ట్గా మనం ఐటమ్కి ప్రొవైడ్ చేసాం కదా, ఇక్కడ నుంచి దీన్ని కట్ చేసేద్దాం. అండ్ బాటంలో ఇప్పుడు మనం సైడ్ బార్ ఐటమ్ని టార్గెట్ చేసి, ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఎప్పుడైతే మనం దీన్ని హావర్ చేస్తామో, హావర్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఆ పర్టికులర్ డివిజన్కి యాడ్ అవ్వాలన్నమాట. సో సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఐటమ్స్ మీద హావర్ చేసి కూడా చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఏ ఐటమ్ మీద హావర్ చేస్తే ఆ పర్టికులర్ ఐటమ్కి మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఇమేజ్తో పాటు టెక్స్ట్ కూడా ఉంది. సో వీటిని కూడా మనం యాడ్ చేయాలన్నమాట. సో స్టార్టింగ్ మనం ఇమేజెస్ని అయితే యాడ్ చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం VS కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ youtube.htmlలో ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్లో ఇప్పుడు మనం ఇమేజ్ని అయితే యూజ్ చేయాలి. సో దీనికోసం మనం IMG ట్యాగ్ యూజ్ చేసి, మనకి ఆల్రెడీ సైడ్ బార్ ఐకాన్స్తో ఇంకో ఫోల్డర్ అయితే ఉంది, దాంట్లో మనం స్టార్టింగ్ హోమ్ని పెడదాం. అండ్ మిగిలిన వాటిని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ఇమేజెస్ని అయితే యాడ్ చేసాం అనమాట. సో వీటిని మనం రీసైజ్ కూడా చేయాలి. సో రీసైజ్ చేయాలంటే ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్కి క్లాస్ని అయితే ఇవ్వాలన్నమాట. కానీ ఇప్పుడు మనం ఇంకో అనదర్ టెక్నిక్ని అయితే నేర్చుకోబోతున్నాం. అదేంటో కూడా చూద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మన సైడ్ బార్ .cssలోకి వెళ్ళిపోయి, ఇప్పుడు మనం ఈ పర్టికులర్ సైడ్ బార్ ఐటమ్ అనే డివిజన్లో మనకి ఈ పర్టికులర్ ఇమేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ట్రిక్ని అయితే యూజ్ చేయబోతున్నాం. సో సింపుల్గా ఇప్పుడు మనం సైడ్ బార్ ఐటమ్ని టార్గెట్ చేసి, ఈ డివిజన్లో మనకి ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం IMG అని చెప్తే సరిపోద్ది అనమాట. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, మనం ఇమేజ్ ట్యాగ్ని అయితే టార్గెట్ చేస్తున్నాం, అవి కూడా సైడ్ బార్ ఐటమ్లో ఉండే ఇమేజ్ ట్యాగ్స్ అనమాట. సో ఈ విధంగా CSS అయితే అర్థం చేసుకుంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం వీటికి హైట్ కూడా ఇవ్వాలి కాబట్టి హైట్ని మనం ఒక 20 px అయితే చెప్దాం. సో 20 మనకి మరీ చిన్నవి అయిపోయాయి కాబట్టి ఒక 30. సో రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు. సో మన దీంట్లో కొంచెం చిన్నవిగానే ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గిద్దాం అనమాట. సో సేమ్ 24నే పెడదాం. అండ్ ఇప్పుడు మనం రెండింటిని కంపేర్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఐకాన్ సైజ్ మనకి ఎగ్జాక్ట్గా అయితే మ్యాచ్ అయింది. అండ్ ఐకాన్ పక్కన ఇప్పుడు మనం ఆ పర్టికులర్ నేమ్ని కూడా పెట్టాలి కాబట్టి అన్నిటికైతే సింపుల్గా యాడ్ చేసేద్దాం. సో youtube.htmlలో ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ ట్యాగ్ కింద ఇప్పుడు మనం ఇంకో డివిజన్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం దానికి సంబంధించిన నేమ్ని కూడా పెడదాం అనమాట. అండ్ ఈ విధంగానే మనం మిగిలిన వాటికి కూడా యాడ్ చేద్దాం. సో కాపీ ఇట్. సో ఇప్పుడు మనం టెక్స్ట్ని కూడా యాడ్ చేసాం. అండ్ మన వెబ్సైట్లో కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనకి ఇమేజ్, దాంతోపాటు బాటంలో ఉండే టెక్స్ట్ మనకి కాలంలో అయితే ఉన్నాయన్నమాట. సో వీటిని ఇప్పుడు మనం రోలో కూడా చేంజ్ చేయాలి. సో దానికోసం మనం సింపుల్గా VS కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ సైడ్ బార్ ఐటమ్ని రోలో అయితే పెట్టాలన్నమాట. సో సింపుల్గా దీంట్లోకి వెళ్ళిపోదాం. సైడ్ బార్ ఐటమ్ని ఇప్పుడు మనం డిస్ప్లే సింపుల్గా ఫ్లెక్స్ అని చెప్దాం అనమాట. సో మనకి ఆటోమేటిక్గా రోలోకి అయితే వచ్చింది. అండ్ దీంతోపాటు మనం మళ్ళీ ఫ్లెక్స్ డైరెక్షన్ని రోలో పెట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఐకాన్తో పాటు రైట్ సైడ్ ఉండే టెక్స్ట్ మనకి రెండు మధ్యలోకి అయితే లేవు అనమాట. సో ఇప్పుడు మనం వెర్టికల్గా సెంటర్ చేయాలంటే దానికోసం మనం అలైన్ ఐటమ్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి సింపుల్గా సెంటర్ అని చెప్తే సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనకి ఐటమ్స్ అయితే వెర్టికల్గా సెంటర్ అయ్యాయి. దాంతోపాటు రైట్ సైడ్ ఉండే ఫాంట్ ఫ్యామిలీ చూసినట్లయితే టెక్స్ట్కి మనం ఇది మనకి డిఫరెంట్గా ఏదైతే డిఫాల్ట్ ఫాంట్ ఉంటుందో అదైతే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని కూడా రోబోటోకి అయితే చేంజ్ చేయాలి. సో దానికోసం మనం video.cssలోకి వెళ్ళిపోయి ఈ పర్టికులర్ ఫాంట్ ఫ్యామిలీని అయితే ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం దీంట్లో సింపుల్గా పేస్ట్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి ఫాంట్ ఫ్యామిలీ కూడా చేంజ్ అయింది. అండ్ దీంతోపాటు మన ఫాంట్ సైజ్ని కూడా తగ్గించాలన్నమాట. సో ఫాంట్ సైజ్ని తగ్గించే ముందు లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఐకాన్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి స్పేస్ అయితే ఉందన్నమాట. సో దీన్ని కూడా మనం యాడ్ చేయాలి. సో దానికోసం మనం సింపుల్గా ఈ పర్టికులర్ సైడ్ బార్ ఐటెంలో ఆల్రెడీ మనం డిస్ప్లే ప్రాపర్టీ యూజ్ చేసాం కాబట్టి సింపుల్గా గ్యాప్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి ఈ గ్యాప్ని మనం 20 px అయితే చెప్దాం అనమాట. సో ఇప్పుడు మనకి ఇమేజ్కి దాంతోపాటు టెక్స్ట్ మధ్యన స్పేస్ అయితే వచ్చిందనమాట. ఈవెన్ మనం లెఫ్ట్ సైడ్ కూడా స్పేస్ని ఇవ్వాలి.
సో దానికోసం మనం ప్యాడింగ్ లెఫ్ట్ అయితే యూజ్ చేద్దాం. సో దీన్ని కూడా ఒక 20px అయితే చెప్దాం అనమాట. అండ్ ఇప్పుడు మనకి చూడడానికి ప్రాపర్గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు మనం ఈ పర్టికులర్ టెక్స్ట్ సైజ్ని కూడా తగ్గించాలి కాబట్టి దీన్ని కూడా మనం ఇండివిజువల్గా అయితే టార్గెట్ చేయొద్దు. సో ఆల్రెడీ మనకి సైడ్ బార్ ఐటమ్ అనే క్లాస్ అయితే ఉంది. సో దీంట్లో మనకి డివిజన్ ఉంది కదా, సో దీని ద్వారా మనం దీన్ని అయితే తగ్గిద్దాం అనమాట. సో సేమ్ మనం ఇమేజ్ సైజ్ని ఎలాగైతే తగ్గించామో ఆ విధంగా. సో దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని కిందన పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం సింపుల్గా div అని మెన్షన్ చేస్తే ఏదైతే మనకి సైడ్ బార్ ఐటెంలో డివిజన్ ఉందో ఆ పర్టికులర్ డివిజన్ అయితే టార్గెట్ అవుద్ది అనమాట. సో హైట్ని రిమూవ్ చేసి ఫాంట్ సైజ్ని టార్గెట్ చేసి ఒక 13px అయితే చెప్దాం. సో ఇప్పుడు మనం రెండింటిని కంపేర్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి కొంచెం చిన్నదిగా ఉంది, కొంచెం అయితే ఇంక్రీజ్ చేద్దాం. సో 13 నుంచి 14కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం రెండింటిని కంపేర్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి 13px ఉన్నట్లుంది, కానీ మనం 14కి చేంజ్ చేసిన తర్వాత మన దీంట్లో కొంచెం చూడడానికి ప్రాపర్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో మనం ఈ స్టైల్స్ని మాత్రమే ఉంచేద్దాం. అండ్ మన మెయిన్ వెబ్సైట్లో చూసినట్లయితే దీని మీద మనం హోవర్ చేసినట్లయితే ఇది మనకి ప్రాపర్గా అడ్జస్ట్ కూడా అవ్వలేదు. కానీ మన దీంట్లో చూసినట్లయితే మనం దీని మీద హోవర్ చేస్తే ఈవెన్ మనకి చుట్టూ స్పేసింగ్ దాంతోపాటు టెక్స్ట్ కూడా మనకి ప్రాపర్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మీద హోవర్ చేయొచ్చు. సో ఈ విధంగానే బాగుంది కాబట్టి మనం దీన్ని ఈ విధంగానే ఉంచేద్దాం అనమాట. అండ్ రెండోది మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం రైట్ సైడ్ ఈ ఐటమ్స్ని ఇక్కడ మూవ్ చేస్తున్నట్లయితే వీడియోస్ని ఇది మన హెడర్ మీదకైతే ఓవర్లే అవుతుంది. సో ఇలా ఓవర్లే అవ్వడానికి కారణం ఏంటో కూడా మనకి తెలియాలన్నమాట. సో దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలో కూడా చూద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం VS కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇంకో కొత్త ప్రాపర్టీ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. సో సింపుల్గా header.cssలోకి వెళ్ళిపోయి టాప్లో ఇప్పుడు మనం హెడర్ క్లాస్ని అయితే టార్గెట్ చేద్దాం. సో దీంట్లో ఇప్పుడు మనం కొత్త ప్రాపర్టీ అయితే యాడ్ చేయబోతున్నాం, అదే మనకి z-index అనమాట. సో ఇప్పుడు మీకు z-index అంటే ఏంటి అని ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది. సో దీని గురించి కూడా మనం నేర్చుకుందాం అనమాట. సో z-index అంటే ఏంటి అంటే మన వీడియోస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, ఇది మనకి హెడర్ మీదకైతే వచ్చాయి అనమాట. అండ్ ఇప్పుడు మనం పైకి స్క్రోల్ చేస్తుంటే హెడర్ మీద నుంచి ఇది పైకి స్క్రోల్ అవుతున్నాయి అనమాట. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలి. సో దానికోసం మనం z-index అయితే యూజ్ చేస్తాం అనమాట. సో డిఫాల్ట్గా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి z-index అయితే 0 ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మనకి ప్రజెంట్ హెడర్కి 0నే ఉంది, ఈవెన్ మనకి వీడియోస్ కూడా 0నే ఉందన్నమాట z-index. అండ్ ఇప్పుడు మనం వీడియోస్ అనేవి మనకి బ్యాక్ సైడ్ వెళ్ళాలి కాబట్టి హెడర్ మనకి ఫ్రంట్ సైడ్ కనబడాలి కాబట్టి హెడర్ z-indexని మనకి డిఫాల్ట్ 0 నుంచి మనం 1కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ సింపుల్గా సేవ్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం z-indexని 1కి చేంజ్ చేసిన వెంటనే ఈ పర్టికులర్ వీడియోస్ కంటే హెడర్ z-index మనకి 1 ఎక్కువ కాబట్టి ఇప్పుడు మనకి వీడియోస్ బ్యాక్కి వెళ్ళిపోయి హెడర్ మనకి ఫ్రంట్ సైడ్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇంకో ట్రిక్ని కూడా ప్లే చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం video.cssలోకి వెళ్ళిపోయి సో టాప్లో ఇప్పుడు మనం ఈ గ్రిడ్ ఉంది కదా, సో గ్రిడ్ కాదు ఈ పర్టికులర్ బాక్స్ని టార్గెట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం z-index యూజ్ చేసి 2 అని అయితే చెప్దాం అనమాట. అండ్ ఇప్పుడు మీరు మళ్ళీ చూసినట్లయితే ఇప్పుడు మనకి బాక్స్కి ఉండే z-index 2కి చేంజ్ చేసాం, కానీ హెడర్ z-index ఎంత ఉంది మనకి 1 ఉందన్నమాట. సో 1 కంటే 2 మనకి ఎక్కువ కాబట్టి ఈ పర్టికులర్ z-index బాక్స్ మనకి పైకి అయితే ఓవర్లే అయింది. సో ఈ విధంగా మనం ఐటమ్స్ మనకి ఫ్రంట్ సైడ్ ఉండాలా ఆర్ మనకి బ్యాక్ సైడ్ ఉండాలని z-indexతో అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రెజెంట్ మనం దీన్ని అయితే ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం. అండ్ హెడర్కి మనం z-indexని ఒక 10లో అయితే పెట్టేద్దాం అనమాట, ఎందుకంటే హెడర్ మనకి ఎప్పుడు ఫ్రంట్ సైడ్ ఉండాలి కాబట్టి. సో ఈ విధంగా మనం కొత్త ప్రాపర్టీ గురించి అయితే నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం మెయిన్ వెబ్సైట్లో చూసినట్లయితే సైడ్ బార్కి రైట్ సైడ్ మనకి బార్డర్ కూడా ఉంది. సో ఈ బార్డర్ని కూడా ఇప్పుడు మనం యాడ్ చేద్దాం అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం మన వెబ్సైట్లోకి వచ్చేసి VS కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ సైడ్ బార్.cssలోకి వెళ్ళిపోయి అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ అయితే బార్డర్ని యాడ్ చేయాలి. సో దానికోసం మనం header.cssలోకి వెళ్ళిపోయి ఇక్కడ ప్రీవియస్గా మనం ఏవైతే యాడ్ చేసామో వీటిని ఇక్కడ నుంచి మనం కాపీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం, సైడ్ బార్లోకి వెళ్ళిపోయి దీనిలో కూడా పేస్ట్ చేద్దాం. కానీ మనకి బార్డర్ బాటమ్కి అయితే అవసరం లేదు. సో బార్డర్ ఇప్పుడు మనకి సైడ్ బార్ దేనికి కావాలి, రైట్ సైడ్కి కావాలన్నమాట. సో ఇక్కడ మనం బాటమ్ మెన్షన్ చేసాం కాబట్టి బాటమ్ నుంచి అన్నిటికీ రైట్కి అయితే చేంజ్ చేద్దాం అనమాట. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే రైట్ సైడ్ మనకి బార్డర్ అయితే యాడ్ అయిందనమాట. అండ్ దీంతో పాటు ఇంకోటి మనం గమనించినట్లయితే హెడర్కి ఏదైతే మనం బార్డర్ బాటమ్ని యాడ్ చేసామో అది మనకి సైడ్ బార్కి
ఈవెన్ మనకి హెడర్కి మధ్యలో అయితే కనిపిస్తుంది అనమాట. కానీ మెయిన్ వెబ్సైట్లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఆ పర్టికులర్ బార్డర్ బాటమ్ అయితే కనిపించడం లేదు. సో దీన్ని మనం ఏ విధంగా అవాయిడ్ చేయాలో కూడా చూద్దాం. సో సింపుల్గా VS Code ఓపెన్ చేద్దాం. ప్రెజెంట్ మనం సైడ్ బార్ డాట్ సిఎస్ఎస్లోనే ఉన్నాం అనమాట. అండ్ దీంట్లో మనం సింపుల్ ట్రిక్ని యూజ్ చేసి దీన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అదే మనం ప్రెజెంట్ నేర్చుకున్న జెడ్ ఇండెక్స్ అనమాట. సో ప్రీవియస్గా మనం హెడర్కి ఎంత పెట్టాం జెడ్ ఇండెక్స్ని 10 అనమాట. సో దీంట్లో ఇప్పుడు మనం 11 అని చెప్పి సింపుల్గా సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి హెడర్కి ఉండే బార్డర్ బాటమ్ అయితే కనిపించడం లేదు. సో ఈ విధంగా ఎలా జరిగిందని మీకు డౌట్ అయితే వచ్చే ఉంటుంది. సో ఇది ఎలా జరిగిందో కూడా చూద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మన హెడర్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్ళినట్లయితే వైట్ నుంచి ఇక్కడ మనం సియాన్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసినట్లయితే కొంచెం మనకి స్ట్రైట్ లైన్ కాకుండా కొంచెం డిస్టర్బ్గా అయితే ఉందన్నమాట. అంటే సైడ్ బార్ మనకి హెడర్ మీదకైతే ఓవర్లే అయిందనమాట. అండ్ ఓవర్లే ప్రెజెంట్ మనకి హెడర్ పైకి ఉండేది. అండ్ దీన్ని మనం సింపుల్గా జెడ్ ఇండెక్స్ ఇచ్చి సైడ్ బార్ని పైకి తీసుకొచ్చాం అనమాట. అండ్ మీరు ఇక్కడ గమనించండి. అండ్ ఇక్కడ నేను 10 నుంచి 12కి అయితే చేంజ్ చేస్తా. అండ్ ఇప్పుడు మనకి హెడర్ అయితే ఫ్రంట్కి వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ని ప్రాపర్గా గమనించవచ్చు అనమాట. సో మళ్ళీ నేను చేంజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం జెడ్ ఇండెక్స్ని యూజ్ చేసి ఫ్రంట్కి బ్యాక్ సైడ్కి ఐటమ్స్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మళ్ళీ మనం సియాన్ నుంచి వైట్కి అయితే చేంజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ థింగ్స్ని కూడా ప్రాపర్గా అయితే అడ్జస్ట్ చేసాం అనమాట. అండ్ ఇంకా మనం ఏం చేయాలి, ఇంకా మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి ఒక రోలో 4 ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మన దీంట్లో 3 ఉన్నాయి. సో దీన్ని కూడా ఇప్పుడు మనం 4కి అయితే చేంజ్ చేద్దాం. సో దీనికోసం మనం వీడియో డాట్ సిఎస్ఎస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం గ్రిడ్ యూజ్ చేసాం కదా. సో గ్రిడ్లో మనకి గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్లో 1FR 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 అని 3 ఉన్నాయి. సింపుల్గా మనం ఇంకో 1FR యాడ్ చేసి సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఒక రోలో 4 ఐటమ్స్ అయితే ప్రాపర్గా కనిపిస్తున్నాయి అనమాట. అండ్ రెండింటిని ఇప్పుడు మనం కంపేర్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం రెండింటిని చూసినట్లయితే రెండు మనకి ఇంచుమించుగా అయితే సరిపోయాయి అనమాట. కానీ ఈ పర్టికులర్ ఫాంట్ సైజ్ మనకి కొంచెం పెద్దవిగా ఉన్నాయి కాబట్టి వీటిని అయితే మనం చేంజ్ చేయాలి. అండ్ దాంతోపాటు మనకి ఈ పర్టికులర్ ఏదైతే పేజ్ ఉందో అంటే మనకి స్క్రోల్ అవుతుందో దాంట్లో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే డిఫరెంట్గా ఉందన్నమాట. సో దీన్ని కూడా మనం చేంజ్ చేద్దాం. సో సింపుల్గా VS Code ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీంట్లో దేన్ని టార్గెట్ చేయాలి, దీంట్లో మనం బాడీలోకి అయితే వెళ్ళాలన్నమాట. సో దీన్ని మనం జనరల్ డాట్ సిఎస్ఎస్లో అయితే పెట్టాం. సో ఇప్పుడు మనం బాడీలో బ్యాక్గ్రౌండ్ కలర్ యూజ్ చేసి గ్రేలో అయితే పెడదాం అనమాట. అండ్ ఇప్పుడు మనం దీని మీద హావర్ చేసుకొని అడ్జస్ట్ కూడా చేసుకోవాలి. సో ఇంకా కొంచెం లైట్గా చేద్దాం. ఇది మనకి చూడడానికి కొంచెం కూల్గా అయితే ఉంది. సో రెండింటిని మనం కంపేర్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనకి చూడడానికి ప్రాపర్గా అయితే ఉందన్నమాట. అండ్ దీంతో పాటు మనం ఈ పర్టికులర్ ప్రొఫైల్ ఐకాన్ని రైట్ సైడ్ ఉండే టెక్స్ట్ని అండ్ బాటంలో ఉండే టెక్స్ట్ని కూడా ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా VS Code ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం వీడియో డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్లోకి అయితే వెళ్ళాలన్నమాట. అండ్ దీంట్లో ఇప్పుడు మనం ప్రొఫైల్ డివిజన్ అయితే టార్గెట్ చేయాలి. సో ఇక్కడ మనకి ప్రో అని ఉంది కదా, ఇది మనకి ప్రొఫైల్కి సంబంధించింది అనమాట. అండ్ మనం ప్రో టెక్స్ట్లో టోటల్గా మనకి లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ ఉంది, రైట్ సైడ్ మనకి టెక్స్ట్ అయితే ఉంది. సో మన ప్రొఫైల్కి ఇక్కడ మనం చూడొచ్చు. సో 50 px అయితే ఇచ్చాం కదా. సో దీన్ని మనం 36కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు. సో 36 మనకి ఎగ్జాక్ట్గా అయితే మ్యాచ్ అయిందనమాట. అండ్ రైట్ సైడ్ ఉండే టెక్స్ట్ని కూడా ఇప్పుడు మనం చేంజ్ చేయాలి కాబట్టి వీటిని కూడా చేంజ్ చేద్దాం. సో వీటిని మనం P1, P2 అండ్ P3 అని అయితే అనుకున్నాం అనమాట. సో P2, P3ని మనం 14 నుంచి 13కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు. సో 13 మనకి ఎగ్జాక్ట్గా అయితే సరిపోయింది. అండ్ మనం P1 కూడా ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం అనమాట. సో 18 నుంచి 15కి అయితే చేంజ్ చేద్దాం. సో దీంట్లో మనకి CEOతో ఎండ్ అవుతుంది. అండ్ మన మెయిన్ వెబ్సైట్ చూసినట్లయితే దీంట్లో కూడా మనకి CEOతో అయితే ఎండ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి డ్యూరేషన్ ఉంది కదా, టైం, మనకి దీన్ని కూడా చేంజ్ చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం టాప్కి స్క్రోల్ చేద్దాం. సో టైం ఇక్కడ ఉంది మనకి, దీంట్లో మనం ఫాంట్ సైజ్ని అయితే తగ్గించాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ని టార్గెట్ చేసి ఒక 13 pxకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు. సో మనకి కొంచెం పెద్దదిగా అయితే ఉంది మన దీంట్లో. సో 13 నుంచి 11కి అయితే చేంజ్ చేద్దాం. సో 11 మరి చిన్నదైపోవచ్చు. సో 12కి చేంజ్ చేసి రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు.
సో రెండు మనకి ఇంచుమించుగా అయితే సరిపోయాయి అనమాట. సో ప్రాపర్గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా మనం ఏమైనా చేయాల్సింది ఉందా అంటే ఇక్కడ మనం చూడొచ్చు. సో దీని మధ్య గ్యాప్ మనకి కొంచెం ఎక్కువగా అయితే యూజ్ చేసాం అనమాట. సో దీంట్లో మనం చూడొచ్చు. అండ్ అలానే ఇప్పుడు మనం రో గ్యాప్ను కూడా తగ్గిద్దాం అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం టాప్లోకి వెళ్ళిపోయి మన గ్రిడ్ ఏదైతే క్లాస్ నేమ్ ఉందో దీంట్లో మనం రో గ్యాప్ని 40 యూజ్ చేసాం కదా, 20కి అయితే డిక్రీజ్ చేద్దాం. అండ్ రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు. సో టెక్స్ట్ మనకి కొంచెం సైజ్ పెద్దదిగా ఉంది కాబట్టి కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో P1 అయితే కొంచెం 15 నుంచి 16కి అయితే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం రెండింటిని కంపేర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి చూడడానికి అయితే ప్రాపర్గా సరిపోయింది అనమాట. సో రెండింటిని మనం కంపేర్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మన వెబ్సైట్ని ఇంచుమించుగా అయితే క్రియేట్ చేసాం అనమాట. అండ్ మనం మిగిలిన వీడియోస్ని కూడా యాడ్ చేయాలి. సో సింపుల్గా మీరు దీన్ని ఇన్స్పెక్ట్ చేసి మిగిలిన ఐటమ్స్ అన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసేయండి. అండ్ ఇంకా మనం చేయాల్సింది ఏదైనా ఉందా అంటే మనం టూల్ టిప్స్ని కూడా యాడ్ చేయాలన్నమాట. సో టూల్ టిప్ కూడా మనకి చాలా సింపుల్గా అయితే అయిపోద్ది. అండ్ దీన్ని కూడా ఇప్పుడు మనం ఎలా యాడ్ చేయాలో చూసేద్దాం. సో ప్రీవియస్గా మనం ఈ పర్టికులర్ నోటిఫికేషన్ పైన 3 అనే నెంబర్ని అయితే పెట్టాం కదా పొజిషన్ ప్రాపర్టీ యూజ్ చేసి. అదే విధంగా ఇప్పుడు మనం పొజిషన్ ప్రాపర్టీని యూజ్ చేసి ఈ టూల్ టిప్స్ని కూడా యాడ్ చేయబోతున్నాం అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం మన వెబ్సైట్లోకి వచ్చేసి VS కోడ్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా youtube.htmlని ఓపెన్ చేసి ఈ పర్టికులర్ సెర్చ్ బటన్ ఉంది కదా దీని దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. సో మనకి సెర్చ్ బటన్ అయితే హెడర్లో ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి మిడిల్ డివిజన్లో సెర్చ్ బటన్ అనే ఇంకో బటన్ అయితే ఉందన్నమాట. దీంట్లో మనకి ఇమేజ్ ఉంది. సో దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక డివిజన్ అయితే క్రియేట్ చేద్దాం. సో దీంట్లో మనం సెర్చ్ అని అయితే చెప్దాం అనమాట. అండ్ ఇప్పుడు మనం దీనికి క్లాస్ నేమ్ కూడా ఇవ్వాలి. సో క్లాస్ని మనం టూల్ టిప్ అని అయితే అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ సెర్చ్ బటన్ని రిలేటివ్లో పెట్టి ఈ పర్టికులర్ టూల్ టిప్ని అబ్సల్యూట్లో పెట్టి మనం దీన్ని బాటంలో అయితే అడ్జస్ట్ చేయాలన్నమాట. సో ఎలానో కూడా చూద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం హెడర్ డివిజన్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో దీంట్లో ఇప్పుడు మనం మన సెర్చ్ బటన్ అయితే ఇక్కడ ఉంది కదా, సో దీన్ని ఇప్పుడు మనం వేరేగా మళ్ళీ అయితే టార్గెట్ చేద్దాం. సో ఎండింగ్లో డాట్ సెర్చ్ బటన్ని టార్గెట్ చేసి సెర్చ్ బటన్ని మనం పొజిషన్ రిలేటివ్లో అయితే పెడదాం అనమాట. అండ్ బాటంలో ఇప్పుడు మనం డాట్ సెర్చ్ బటన్లో ఉండే ఈ పర్టికులర్ డాట్ టూల్ టిప్ని అయితే మనం టార్గెట్ చేస్తున్నాం. సో టూల్ టిప్లో ఇప్పుడు మనం సింపుల్గా స్టార్టింగ్ దీన్ని స్టైల్ కూడా చేయాలి. సో ప్రెజెంట్ మనం దీన్ని పొజిషన్ అబ్సల్యూట్లో అయితే పెడదాం. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనం బాటమ్ని సింపుల్గా 0 చేద్దాం. అండ్ ఇది మనకి బాటంలోకి అయితే వచ్చింది. అండ్ ఇంకా కిందకి రావాలి కాబట్టి దీన్ని మనం -20px అయితే చెప్దాం అనమాట. సో ఇప్పుడు మనకి కొంచెం కిందకి అయితే వచ్చింది. సో 20 నుంచి ఒక 25కి అయితే చేంజ్ చేద్దాం. సో 28. అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించిన స్టైల్స్ని కూడా యాడ్ చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని గ్రేలో అయితే పెడదాం అనమాట. అండ్ మనం కలర్ని కూడా టార్గెట్ చేసి వైట్లోకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ దీంతో పాటు ప్యాడింగ్ కూడా ఇవ్వాలి కాబట్టి ప్యాడింగ్ లెఫ్ట్ని ఒక 4px అయితే చెప్దాం. అండ్ అలానే మనం ప్యాడింగ్ రైట్ని ఒక 4px అయితే చెప్దాం. అండ్ అలానే మనం ప్యాడింగ్ టాప్ని 2px. అండ్ అలానే మనం ప్యాడింగ్ బాటమ్ని కూడా 2px అయితే చెప్దాం. అండ్ మనం బార్డర్ రేడియస్ కూడా ఇద్దాం, దీనికి ఒక 2px అయితే చెప్దాం అనమాట. అండ్ ఇప్పుడు మనం దీంట్లో కూడా చూద్దాం. సో ఎప్పుడైతే మనం సెర్చ్ బటన్ మీద హావర్ చేస్తామో బాటంలో మనకి సెర్చ్ ఐకాన్ అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో కూడా మనం చూడొచ్చు. ఓకే. అండ్ మనకి ఫాంట్ ఫ్యామిలీ అయితే డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సో ఫాంట్ ఫ్యామిలీని మనం సేమ్ అదే అయితే ఉంచేద్దాం. సో మనం చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఫాంట్ సైజ్ని అయితే కొంచెం తగ్గిద్దాం అనమాట. సో ఫాంట్ సైజ్ని ఒక 13px అయితే చేంజ్ చేద్దాం. సో 12. సో 12 అయితే మనకి ప్రాపర్గా అయితే ఉంది. సో ఈ విధంగా 12pxని అయితే ఉంచేద్దాం. కానీ ఇది మనకి ఎలా జరగాలి ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే వినండి. ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ సెర్చ్ బటన్ మీద అయితే హావర్ చేస్తామో అప్పుడు మనకి ఈ పర్టికులర్ టూల్ టిప్ అయితే కనబడాలన్నమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం ఈ పర్టికులర్ సెర్చ్ బటన్ని హావర్ చేసేటప్పుడు టూల్ టిప్ని అయితే చూపించాలి. సో దానికోసం మనం ఏం చేద్దామంటే బాటంలో డాట్ సెర్చ్ బటన్ని కాలన్ యూజ్ చేసి ఎప్పుడైతే మనం హావర్ చేస్తామో అప్పుడు మనం డాట్ టూల్ టిప్ని అయితే సింపుల్గా చూపించాలి. సో దీంట్లో ఇప్పుడు మనం ఒక లాజిక్ని అయితే యూజ్ చేస్తున్నాం. సో సింపుల్గా ఇప్పుడు మనం ఏదైతే టూల్ టిప్ని సెర్చ్ బటన్లో ఉండేదాన్ని స్టైల్ చేసామో దీన్ని మనం డిఫాల్ట్గా ఏం చేద్దామంటే ఒపెసిటీ యూజ్ చేసి 0 చెప్దాం అనమాట.
సో ఇప్పుడు మనం టాప్లో చూసినట్లయితే మనకి కనిపించడం లేదు. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఒపేసిటీని ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ సెర్చ్ బటన్ని హావర్ చేస్తామో అప్పుడు మనం 1 చేద్దాం అనమాట. అండ్ 1 పెట్టాం అండ్ సింపుల్గా సేవ్ కూడా చేద్దాం. అండ్ టాప్లో ఇప్పుడు మనం హావర్ చేసినట్లయితే ఇప్పుడు మనకి టూల్ టిప్ అయితే యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈవెన్ నేను ఈ పర్టికులర్ ప్లేస్లో కూడా పాయింట్ చేస్తుంటే నాకు టూల్ టిప్ అయితే చూపిస్తుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలన్నమాట. సో దీనికోసం మనకి ఇంకో ప్రాపర్టీ అయితే ఉంటుంది, అదే మనకి పాయింటర్ ఈవెంట్స్ అనమాట. సో దీన్ని మనం సింపుల్గా నన్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ వెళ్ళి చెక్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు మనం చూడొచ్చు. సో ఈ పర్టికులర్ ప్లేస్లో నేను హావర్ చేస్తుంటే నాకు ఆ పర్టికులర్ టూల్ టిప్ అయితే కనిపించలేదు. కానీ ఎప్పుడైతే నేను ఈ పర్టికులర్ సెర్చ్ బటన్ మీద హావర్ చేస్తున్నానో అప్పుడు మనకి బాటంలో అయితే టూల్ టిప్ చూపిస్తుంది. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం టూల్ టిప్ని ఎలా యాడ్ చేయాలో కూడా చూసాం అనమాట. అండ్ దీంతోపాటు ఇది మనకు కొంచెం స్మూత్గా వస్తే బాగుంటుంది కాబట్టి దీంట్లో మనం ట్రాన్సిషన్ కూడా ఇద్దాం అనమాట. సో ట్రాన్సిషన్ని సో ఇప్పుడు మనం సింపుల్గా ఒపాసిటీ కాబట్టి ఒపాసిటీని టార్గెట్ చేసి 0.15 సెకండ్స్ అని అయితే చెప్దాం అనమాట. అండ్ ఇప్పుడు మనం హావర్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి కొంచెం స్మూత్గా అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ట్రాన్సిషన్ కూడా యాడ్ చేసాం. అండ్ దీంతోపాటు ఎప్పుడైతే మనం దీన్ని పాయింట్ చేస్తామో అప్పుడు మనకి కర్సర్ కూడా వచ్చేటట్లయితే చేద్దాం అనమాట. సో దానికోసం మనం సెర్చ్ బటన్లో కర్సర్ యూజ్ చేసి పాయింటర్ అని చెప్దాం అనమాట. సో ఇప్పుడు మనం దీని మీద హావర్ చేస్తుంటే మనకి పాయింటర్ కర్సర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం మిగిలిన వాటికి కూడా టూల్ టిప్స్ అయితే యాడ్ చేయాలి కాబట్టి youtube.htmlలోకి వెళ్ళిపోయి సేమ్ మనం సెర్చ్ బటన్కి ఏదైతే టూల్ టిప్ని యాడ్ చేసామో ఈ డివిజన్ ఇక్కడ నుంచి కాపీ చేసుకొని వాయిస్ బటన్ కూడా దీన్నే యాడ్ చేద్దాం అనమాట. అండ్ దీంట్లో మనం కంటెంట్ని అయితే చేంజ్ చేద్దాం. సో సెర్చ్ విత్ యువర్ వాయిస్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం స్టైల్ కూడా చేయాలి. సో మనం మళ్ళీ మొత్తాన్ని ఫస్ట్ నుంచి స్టైల్ చేయకుండా ఇక్కడ మనకి సెర్చ్ బటన్ ఉంది కదా, సో సెర్చ్ బటన్కి ఏదైతే మనం పొజిషన్ రిలేటివ్లో పెట్టి కర్సర్ పాయింటర్ని కూడా యాడ్ చేసామో దీన్ని మనం వాయిస్ బటన్ కూడా యాడ్ చేద్దాం. అండ్ దీంతోపాటు టూల్ టిప్ని కూడా మనం మళ్ళీ స్టైల్ చేయకుండా ఇక్కడ మనం వాయిస్ బటన్ని టార్గెట్ చేసి దీంట్లో ఉండే డాట్ టూల్ టిప్ని అయితే టార్గెట్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు ఇది మనం ప్రీవియస్గా అయితే నేర్చుకున్నాం. సో రెండు క్లాసెస్కి మనం సేమ్ పర్టికులర్ స్టైల్స్ని యాడ్ చేయాలంటే ఇక్కడ మనం కామాతో సెపరేట్ చేసి ఆ పర్టికులర్ క్లాస్ నేమ్ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. సో సేమ్ అదే విధంగా అయితే ఇప్పుడు మనం చేసాం. అండ్ దీంతోపాటు ఫైనల్గా మనం హావర్ చేసేటప్పుడు అవ్వాలి కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ ఇక్కడ కూడా కామా పెట్టుకొని పేస్ట్ కూడా చేద్దాం. అండ్ దీంతోపాటు వాయిస్ బటన్ కూడా ఎప్పుడు హావర్ చేస్తామో అప్పుడు జరగాలి కాబట్టి ఇక్కడ కూడా మనం హావర్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని కూడా చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే దీనికి కూడా మనకి ఆ పర్టికులర్ టూల్ టిప్ అయితే వస్తుంది. కానీ ఇది మనం చూసినట్లయితే వ్రాప్ అయ్యి అయితే వస్తుంది అనమాట. కానీ ఈ విధంగా మనకి వ్రాప్ అవ్వకూడదు. సో వ్రాప్ అవ్వకుండా ఉండాలంటే మనం ఇప్పుడు ఈ పర్టికులర్ టూల్ టిప్ ఉంది కదా, ఈ క్లాస్ని అయితే టార్గెట్ చేద్దాం. సో దీంట్లో మనం ఇంకో ప్రాపర్టీ అయితే యూజ్ చేస్తాం అనమాట, అదే వైట్ స్పేస్. సో దీన్ని మనం సింపుల్గా నో వ్రాప్ అని అయితే చెప్దాం అనమాట. అంటే ఏదైతే మనకి టెక్స్ట్ ఉందో ఇది మనకి ఇప్పుడు వ్రాప్ అవ్వదన్నమాట. సో ఇప్పుడు మనం చూడొచ్చు మనకి బిడగుట్టు అయితే రావట్లేదు. సో మొత్తం మనకి సింగిల్ లైన్లో అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు మనం దీన్ని కూడా అడ్జస్ట్ చేసాం అనమాట. అండ్ రిమైనింగ్ మనం ఈ పర్టికులర్ ఐకాన్స్ కూడా యాడ్ చేయాలి. సో దీన్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి అండ్ ఇప్పుడు మనం రైట్ దీంట్లోకి వెళ్ళినట్లయితే దీంట్లో మనం నార్మల్ ఇమేజెస్ లాగా అయితే పెట్టేసాం అనమాట. సో దీనికోసం ఇప్పుడు మనం సెపరేట్ డివిజన్స్ని కూడా క్రియేట్ చేయాలి. సో కట్ చేద్దాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం స్టార్టింగ్ ఒక డివిజన్ని క్రియేట్ చేసి దీనిలో అయితే పేస్ట్ చేద్దాం అనమాట. అండ్ దీంతోపాటు ఈ పర్టికులర్ డివిజన్కి క్లాస్ నేమ్ కూడా ఇద్దాం అనమాట. సో ఇది మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి సో స్టార్టింగ్ దీని నేమ్ ఏంటి, దీని నేమ్ మనకి అప్లోడ్ అనమాట. సో సింపుల్గా అప్లోడ్ డివ్ అని అయితే అనుకుందాం. సో దీంట్లో ఇప్పుడు మనం టూల్ టిప్ కూడా పెట్టాలి కాబట్టి డివిజన్ యూజ్ చేసి దీంట్లో మనం సింపుల్గా అప్లోడ్ అని అయితే చెప్దాం అనమాట. అండ్ ఇప్పుడు మనకి బాటంలో అయితే యాడ్ అయింది. అండ్ దీనికి కూడా ఇప్పుడు మనం క్లాస్ నేమ్ ఇవ్వాలి కాబట్టి క్లాస్ నేమ్ని సేమ్ మనం టూల్ టిప్పే యూజ్ చేద్దాం. అండ్ వీటిని కూడా ఇప్పుడు మనం స్టైల్ చేయాలి కాబట్టి సేమ్ ప్రీవియస్గా ఎలా అయితే చేసామో అదే విధంగా ఇప్పుడు మనం ఇప్పుడు మనం కామాతో సెపరేట్ చేసి డాట్ అప్లోడ్ డివిజన్ అయితే టార్గెట్ చేద్దాం. సో ఇప్పుడు మనం అప్లోడ్ డివిజన్ని రిలేటివ్లో అయితే పెట్టేసాం అనమాట. అండ్ ఇప్పుడు మన అప్లోడ్ డివిజన్లో ఉండే టూల్ టిప్ని కూడా యాబ్సల్యూట్లో అయితే పెట్టాలన్నమాట. సో ఇక్కడ కూడా మనం కామాతో సెపరేట్ చేసి డాట్
అప్లోడ్ డివిజన్లో ఉండే డాట్ టూల్ టిప్ అనమాట. సో దీన్ని కూడా ఇప్పుడు మనం ఈ స్టైల్స్ అన్నిటిని యాడ్ చేసాం అండ్ ఒపేసిటీని 0 కూడా చేసాం అనమాట. అండ్ ఇది ఎప్పుడైతే మనం హావర్ చేస్తామో అప్పుడు మనకి టూల్ టిప్ కనబడాలి కాబట్టి దీన్ని కూడా ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని ఇక్కడ కామాతో సెపరేట్ చేసి దీనిలో కూడా పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం అప్లోడ్ డివిజన్కి కోలన్ హావర్ అని చెప్పి సింపుల్గా సేవ్ కూడా చేద్దాం అనమాట. అండ్ ఇప్పుడు మనం హావర్ చేసి కూడా చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి దీనికి కూడా టూల్ టిప్ అయితే ప్రాపర్గా కనిపిస్తుంది. సో దీంట్లో కూడా మనం చూడొచ్చు, సో దీంట్లో కూడా చూడొచ్చు, అండ్ దీంట్లో కూడా మనం చూడొచ్చు. సో ఈ విధంగా మనం టూల్ టిప్స్ని అయితే యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం ఎలా అయితే ఈ పర్టికులర్ టూల్ టిప్ని యాడ్ చేసామో అదే విధంగా మీరు మిగిలిన ఇమేజెస్ ఉన్నాయి కదా మనకి, వీటికి కూడా మీరు ఈ విధంగా డివిజన్స్ని అయితే క్రియేట్ చేసి వాటికి కూడా మీరు టూల్ టిప్స్ని అయితే యాడ్ చేయండి. అండ్ ఇంకా రిమైనింగ్ మనకి 2 మాత్రమే ఉన్నాయి. సో ఈ 2 వీటికి మీరు టూల్ టిప్స్ని అయితే మీ ఓన్గా అయితే యాడ్ చేయండి అనమాట. సో ఇది మీకు ఒక అసైన్మెంట్ అని అయితే అనుకోండి. అండ్ సక్సెస్ఫుల్గా మనం యూట్యూబ్ క్లోన్ వెబ్సైట్ని మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే క్రియేట్ చేసాం అనమాట. అండ్ రెండింటిని మనం కంపేర్ కూడా చేయొచ్చు. సో మనకి ఇంచుమించుగా అయితే సరిపోతుంది అనమాట. అండ్ రిమైనింగ్ మనకి ఓన్లీ రెస్పాన్సివ్నెస్ ఒకటే ఉంది కాబట్టి మనం వెబ్సైట్ని రెస్పాన్సివ్గా ఎలా క్రియేట్ చేయాలనేది మనం నెక్స్ట్ లెసన్లో అయితే నేర్చుకుందాం.